ఏపీలో కుల విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, వాటిని హిందూవాదులు తిప్పికొట్టాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. అసలైన దళితులకి న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. దళిత క్రైస్తవుల పేరుతో కుట్రలు చేస్తే తప్పకుండా అడ్డుకుంటామని అన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్. విజయవాడలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఎస్సీలకు కల్పించిన హక్కులు దారి మళ్లుతున్న పరిస్థితులు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రవీణ్ పగడాల, మొన్న కత్తి మహేష్, అలాగే ఈరోజు ఇంకో ఆయన రావణని ప్రశ్న అని చెప్పి ఆయన పేరు మార్చుకుని, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆలోచనలో భాగంగానే ఈ ప్రాంతంలో మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసే అన్ని కూడా ఆ యొక్క ఆలోచనా పదాన్ని పెంచి మళ్ళీ మనలో విద్వేషాన్ని రెచ్చగొట్టే పరిస్థితి. నేను ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడటం జరిగింది, నాకు హేట్ అంటే కోపమని. అసలు హేట్ పెంచేదే నీలాంటి వాడు. ఎవరిని చూసినా నువ్వు తిట్టకుండా ఉండే పరిస్థితి. ఇలా ప్రైమ్ మినిస్టర్ నువ్వే మాటలతో మాట్లాడుతున్నావు, ఇంత ఘోరంగా మాట్లాడే తీరు నీకు వచ్చింది. ఇది దేశం, భారతదేశంలో నువ్వు అది ఇంకొక దేశం, నువ్వు ఏదైతే చైనా అనక అక్కడ వెళ్ళి మాట్లాడగలవా? ఆ చైనా ప్రైమ్ మినిస్టర్తో నువ్వు మాట్లాడగలవా? నీ యొక్క పీక తెగిపోతుంది, మాట్లాడలేని పరిస్థితి. అంటే మొత్తం భావ స్వేచ్ఛ, వాక్ స్వతంత్రం ఇచ్చిన ఈ దేశంలో నువ్వు ఏదంటే అది మాట్లాడగలుగుతున్నావు. ఆ మాట్లాడే పరిస్థితి ఇంకెక్కడైనా ఉంది. ఈ బార్డర్ దాటిన తర్వాత నేను ఆ దేశ ప్రధాని రాసుకెళ్ళంటానని నీకు డేరింగ్ ఉందా? అమిత్ షా గారిని ఏదైనా మాట్లాడగలుగుతారా? ఉంటారా? నువ్వు మాట్లాడి పైకి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ ఏమంటావు? జస్ట్ ఆస్కింగ్ అంటావు, జస్ట్ అడుగుతున్నానంటావు.